హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. హైదరాబాద్ ఎట్టకేలకు సొంత వేదికపై సన్రైజ్ హైదరాబాద్ అదరగొట్టింది. ఈ ఐపీఎల్లో ఓటమి లేకుండా దూసుకు వెళ్తున్న రాజస్థాన్ రాయల్స్కు ముకుతాడు వేసింది. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 91 జోరుతో బ్యాటింగ్లో భారీ స్కోర్ చేసి సన్రైజర్స్ తొలిసారి బౌలింగ్లోనూ వాహా అనిపించింది. సీనియర్లను పక్కన పెట్టి యువ పేసర్ ప్రఫుల్ హింగే, సకీబ్ హుసేన్లకు తొలిసారి అవకాశం ఇవ్వగా ఆ ఇద్దరు 4 వికెట్లతో చెలరేగడం విశేషం. దీంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో రైజర్స్ 57 పరుగులతో ఏకపక్ష విజయాన్ని అందుకుంది. ముందుగా సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగులు చేసింది. క్లాసెన్ 26 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్సర్లతో 40, నితీష్ 13 బంతుల్లో 4 సిక్సర్లతో 28, సలిల్ అరోరా 13 బంతుల్లో 2 ఫోరు, 2 సిక్సర్లతో 24 నాటౌట్ రాణించారు. ఆర్చర్కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 150 రన్స్కు ఆలౌట్ అయింది. పెరీరా 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 69, జడేజా 32 బంతుల్లో 5 ఫోర్లతో 45, తుషార దేశ్పాండే 11 బంతుల్లో 3 సిక్సర్లతో 25 మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. మలింగ 2 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రఫుల్ నిలిచాడు. 9 పరుగులు, 5 వికెట్లు. 1-0-0-0-4 భారీ ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ టాప్ 5 ఆటగాళ్ల స్కోర్లవి. తొలి 3 ఓవర్లలోనే ఏకంగా 5 వికెట్లు కోల్పోవడంతో ఇదంతా కల నిజమా అనే భ్రాంతిలో ఉండిపోయింది. ఐపీఎల్లో అరంగేట్రంతో పేసర్ ప్రఫుల్ హింగే సృష్టించిన మాయాజాలం ఇది. బుమ్రా, హేజల్వుడ్ వల్ల కాలేకపోయినా వైభవ్ సూర్యవంశీ 0 జోరును అతడు ఒక్క బంతికే నిలువరించాడు. ప్రఫుల్ షార్ట్ డెలివరీని ఆడలేకపోయిన వైభవ్ కీపర్ సలిల్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో రైజర్స్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఫుల్ జోష్ అనిపించింది. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ జిరోల్ ప్యూటేరియస్లను కూడా డకౌట్ చేయడంతో మొదటి ఓవర్లోనే 3 వికెట్లతో ప్రఫుల్ లీగ్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక రెండో ఓవర్లో జైస్వాల్ 1ను మరో అర్జెంటీనా పేసర్ సకీబ్ హుసేన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ పరాగ్ 4ను ప్రఫుల్ తన 4వ వికెట్గా అవుట్ చేయడంతో రాజస్థాన్ 9 రన్స్ 5 వికెట్ల స్కోరుతో పీకల్లోతో కష్టాల్లో పడిపోయింది. అప్పటికి 3 ఓవర్లు ముగియడం. ఈ స్థితిలో 50 రన్స్ కూడా కష్టమే అనిపించిన జడేజా, పెరీరా రైజర్స్ వికెట్ల వెంటను అడ్డుకున్నారు. 12 ఓవర్ల పాటు నిలకడగా ఆడిన ఈ జోడీ 6వ వికెట్కు 110 రన్స్ జోడించి జట్టు పరువు కాపాడింది. ఈ క్రమంలో పెరీరా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికే గెలుపు అసాధ్యంగా కనిపించగా 10వ ఓవర్లో పెరీరాను సకీబ్ బౌల్డ్ చేశాడు. తర్వాత ఓవర్లోనే జడేజా కూడా వెనుదిరిగారు. ఆఖర్లో తుషార వేగంగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్రైజర్స్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇషాన్ ఎదురుదాడి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ అంటే హైలైట్. మధ్య ఓవర్లో అతడికి క్లాసెన్ సహకరించాడు. చివర్లో నితీష్, సలిల్ భారీ షాట్లతో ఆకట్టుకొని స్కోరును 200 దాటించారు. అయితే
మొదటి బంతికి ఓపెనర్ అభిషేక్ను పేసర్ ఆర్చర్ గోల్డెన్ డక్అవుట్ చేయడంతో స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది. అటు మరో ఓపెనర్ హెడ్ 18 పెద్దగా టచ్లో ఉన్నట్టు కనిపించలేదు. కానీ రెండవ బంతికి క్రీజులో అడుగుపెట్టిన ఇషాన్ ఎదురుదాడికి దిగాడు. దీంతో పవర్ ప్లేలో జట్టు 51 రన్స్, 1 వికెట్ స్కోర్లతో పర్వాలేదనిపించింది. ఆ వెంటనే పరాగ్ ఓవర్లో హెడ్ వెనుదిరగడంతో రెండో వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ఇషాన్, క్లాసెన్ జోడీ అందుకుంది. 30 బంతుల్లో 50 సాధించిన ఇషాన్ 11వ ఓవర్లో 4, 6, 4తో 21 రన్స్ రాబట్టాడు. ఆర్చర్ ఓవర్లోనూ హ్యాట్రిక్ పరుగులతో చెలరేగి 91 పరుగులకే చేరాడు. సెంచరీ ఖాయమనుకున్న వేళ ఇషాన్ కిషన్ సందీప్ రిటర్న్ క్యాచ్తో షాకిచ్చాడు. మూడో వికెట్కు క్లాసెన్తో కలిసి అతను 39 బంతుల్లో 88 రన్స్ అందించాడు. కాసేపటికే క్లాసెన్ వెనుదిరగా క్రీజులో ఉన్నంతసేపు నితీష్ వేగంగా కనబరిచాడు. 18వ ఓవర్లో 3 సిక్సర్లతో 24 రన్స్ అందించాడు. చివర్లో 5వ ఓవర్లో సన్రైజర్స్ 62 సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఊపేశారు. సన్రైజర్స్ ఆల్రౌండర్ షో. ఇషాన్ కిషన్ భారీ ఇన్నింగ్స్. షకీబ్ ప్రఫుల్లకు చెరో 4 వికెట్లు. రాజస్థాన్కు షాకిచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్. సన్రైజర్స్ హైదరాబాద్లో జయదేవ్ ఉనాదకత్, హర్షల్ పటేల్ సీనియర్లను పక్కన పెట్టి యంగ్ బౌలర్లను తీసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ షకీబ్ హుసేన్, ప్రఫుల్ హింగే మొదటి మ్యాచ్లోనే అరుదైన రికార్డు. ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో అడుగుపెట్టిన 24 ఏళ్ల ప్రఫుల్ హింగే అరుదైన రికార్డు సృష్టించాడు. తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసి మెగా లీగ్లో ఈ ఫీట్ సాధించిన మొదటి బౌలర్గా రికార్డుకి ఎక్కాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్లో తొలి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టిన సందర్భాలు 32. ఇలా 3 వికెట్లు తీసే ఘనత ప్రఫుల్కే దక్కింది. ఎదురుబాగు చెందిన ఈ కుడి చేతి వాటం పేసరైన ప్రఫుల్ను ఐపీఎల్ వేలంలో 30 లక్షలకే సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అతను ఇప్పటిదాకా 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడి 20 వికెట్లు తీశాడు. ఇక ఇదే పోరులో 4 వికెట్లు తీసిన సంచలనం సృష్టించిన 21 ఏళ్ల షకీబ్ హుసేన్ కూడా ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. బీహార్కు చెందిన ఈ పేసర్ కూడా వేలంలో 30 లక్షలకు సన్రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది వీళ్ళిద్దరిని. ఐపీఎల్ పాయింట్ పట్టికలో రాజస్థాన్ 5 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 1 ఓడిపోయింది, 8 పాయింట్లు. పంజాబ్ 4 ఆడితే 3 గెలిచింది, 1 టై, 7 పాయింట్లు. బెంగళూరు 4 ఆడితే 3 గెలిచింది, 1 ఓడిపోయింది, 6 పాయింట్లు. హైదరాబాద్ 5 ఆడితే 2 గెలిచింది, 3 ఓడిపోయింది, 4 పాయింట్లు. ఢిల్లీ 4 ఆడితే 2 గెలిచింది, 2 ఓడిపోయింది, 4 పాయింట్లు. గుజరాత్ 4 ఆడితే 2 గెలిచింది, 2 ఓడిపోయింది, 4 పాయింట్లు. లక్నో 4 ఆడితే 2 గెలిచింది, 2 ఓడిపోయింది, 4 పాయింట్లు. ముంబై 4 ఆడితే 1 గెలిచింది, 3 ఓడిపోయింది, 2 పాయింట్లు. చెన్నై 4 ఆడితే 1 గెలిచింది, 3 ఓడిపోయింది, 2 పాయింట్లు. కోల్కతా 4 ఆడితే 3 ఓడిపోయింది, 1 వర్షం కారణం వల్ల మ్యాచ్ ఆగిపోయింది, 1 పాయింట్. పాయింట్ పట్టికలో కోల్కతా ఇంకా 1 మ్యాచ్ కూడా గెలచలేదు. ఇషాన్ కిషన్, క్లాసెన్ బౌండరీల వర్షం, సిక్సర్ల వర్షం కురిపించారు. అలాగే మొదటగా ఐపీఎల్లోకి వచ్చిన ఇద్దరు పేసర్ల యంగ్ బౌలర్స్ సున్నామీ వికెట్లు తీయడంలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ ఆడలేకపోయారు. వాళ్ళిద్దరు బౌలింగ్లో సొంత మైదానంలో హైదరాబాద్ గెలిచింది. మొత్తానికి సన్రైజర్స్ హైదరాబాద్ ఊపేశారు. రాజస్థాన్ రాయల్స్కు షాక్ ఇచ్చేశారు. పాయింట్ పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ 4వ ప్లేస్లోకి వచ్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ రన్ రేటు 0.576 రన్ రేటు. సన్రైజర్స్ హైదరాబాద్ టీం